అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. స్తోత్రం చెప్తామా. మోషే విషయములో, ఇశ్రాయేలు ప్రజల విషయాలలో ఇదిగో ఎన్ని సంవత్సరాలు వారు శ్రమలు పడ్డారో, బాధలు పడ్డారో, ఆకలిని అలమటించారో, ఆ బానిస బ్రతుకులో ఎలా ఉన్నారో సమస్తము వారిని ఎదిగాడు కనుక వారిని ఏం చేశాడంటే ఆయన విడిపించి ఆశీర్వాదించాడు. స్వప్నను కూడా దేవుడు ఏం చేశాడంట, ఆమె శ్రమను, ఆమె ఓర్పును, ఆమె సహనాన్ని దేవుడు ఎరుగును. ఆయన ఎరిగాడు, ఆయన చూచాడు, ఏం చేశాడంట, ఆశీర్వాదించాడు. కనుకనే మనం ఈ సమయంలో ఒక కృతజ్ఞత కూడిక కలిగి మనమందరము కూడా ప్రభువును ఘనపరుస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్తామా. మనల్ని రక్షించినటువంటి దేవుడు, మన పాపాలను క్షమించినటువంటి దేవుడు, మన కొరకు సిలువ వేయబడినటువంటి దేవుడు, మన కొరకు రక్తము కార్చినటువంటి దేవుడు, మన కొరకు విమోచకుడైనటువంటి దేవుడిని మనం ఈ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్దామా. స్తోత్రం చెప్దామా. రక్షణ పొందకపోతే ఎక్కడ ఉంటాం? నువ్వు ఒక పాపిగా, ఒక వ్యభిచారిగా, లోకములో ఒక దొంగగా, ద్రోహిగా తిరుగుతూ ఉంటే నువ్వు ఇలాగుండేవాడివి కాదో, పాడైపోదు. అందరూ బట్టి కూడా దేవుడికి మనం ఏం చేయాలంట, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని ఎరుగును. ఎరిగి ఉన్న దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. మరో మాటను కూడా చూద్దాం. ఆది కాండ దాసులైనటువంటి ఈ యొక్క ఎలియాజరు, నా యజమానుని దేవుడు బహుగా, 3వ కుమార్తెను దేవుడు బహుగా అనగలరా? అనగలరా? స్తోత్రం చెప్దామా. స్తోత్రం చెప్దామా. ఎందుకన్నాడో తెలుసా? ఒక ఇంటికి వెళ్తూ ఉన్నాడు, ఇస్సాకు సంబంధం చూడటానికి వెళ్తున్నాడు, మంచి చెడులు చెప్పడానికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు మాత్రం అంటారు, మోకరించుకొని, నా యజమానుని దేవుడైన యెహోవా బహుగా ఆశీర్వదించాడు. దేవుడు కూడా మనందరినీ కూడా బహుగా చెప్పాలి, బహుగా ఆశీర్వదించునుగాక. ఆశీర్వదించాలంటే ఆయన నీ శ్రమ, ఆయనకున్న శ్రమని, నీ భక్తిని ఆయన ఏం చేస్తాడంట, పరీక్షిస్తాడు. అందులో మనము పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు నువ్వు బ్లెస్ అయిపోతావు. స్తోత్రం చెప్దామా. స్తోత్రం చెప్దామా. మరొక మాటను కూడా